సార్ హీరో నవీన్ పొలిశెట్టికి అమెరికాలో చిన్న బైక్ యాక్సిడెంట్ జరిగింది అని ఒక వార్త వచ్చింది సార్. మరి ఎలా జరిగింది యాక్సిడెంట్? ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? సో ఈ నేపథ్యంలో మరి తన సినిమాల్లోకి ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు? అతని బయోగ్రఫీ ఏంటి సార్ అసలు? నవీన్ పోలిశెట్టి ఒక విలక్షణమైన యాక్టర్, ఒక డిఫరెంట్ యాక్టర్గా చెప్పుకోవచ్చు. సో ఈరోజు వార్త అయితే వచ్చింది, కానీ ఇంకా వాళ్ళు అఫీషియల్గా వాళ్ళ యూనిట్ అయితే చెప్పలే. అనగనగా ఒక రాజు అనే సినిమా అక్కడ షూట్ జరుగుతుంది. ఆ షూట్లో భాగంగా ఒక బైక్ రైడ్ చేయాలి ఇతను. ఆ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు బైక్ నుంచి పడిపోయాడు. పడిపోయి చెయ్యికి గాయమైంది. సో హాస్పిటల్కి వెళ్తే ఇది కొద్దిగా ఎక్కువే తగిలింది. దాదాపు 2 నెలలు రెస్ట్ కావాలని చెప్తున్నారు. కానీ అంతకంటే ప్రమాదం ఏం లేదు. 2 నెలలు అయితే, అంటే ఫ్రాక్చర్ అయితే కనీసం అది మళ్ళీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, అందుకని అడిగినట్టు తెలుస్తుంది. సో మామూలుగా అయితే అది స్టంట్లో భాగంగా చేయాలి బైక్. సో చేస్తున్నప్పుడు ఇది జరిగింది. ఇక్కడైతే మామూలుగా ఒకసారి డూపులను కూడా పెడతారు, బట్ అబ్బాయి చాలా కొంత డైనమిక్గా ఉంటాడు కాబట్టి తనే చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా దానివల్ల ఒక 2 months బ్రేక్ అవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అతను లేని సీన్లు తీసే కార్యక్రమం జరగచ్చు, కానీ అమెరికా మళ్ళీ పోవాల్సి వస్తుంది. ఆ రకంగా యూనిట్ మీద అయితే కొద్దిగా బర్డెన్ అయితే పడినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది బేసిక్గా, ఇంకా డీటెయిల్స్ వివరంగా రాలేదు. అంటే యూనిట్ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అక్కడ నుంచి లీక్ అయిన వార్త ఇది, కాబట్టి ఇది వైరల్ అయింది. ఇక నవీన్ పోలిశెట్టి సినిమా రంగంలోకి ఎలా వచ్చాడు, అతని కెరీర్ గ్రోత్ ఏంటి అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అతనిది. ఎందుకంటే అతను 90లో పుట్టాడు, ఇక్కడే హైదరాబాదు. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా, అంటే వాళ్ళ కజిన్స్ కావచ్చు, అందరూ కూడా ఐఐటి బ్యాచ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి కూడా ఈ అబ్బాయి మీద ప్రెజర్ బాగుంది చదువు మీద. కానీ ఇతనికేమో చదువు ఇష్టం ఉండేది కాదు. ఇతను వెనక బెంచిగాయి బేసిక్గా. అయితే ఇతనిది ఆల్ బాయ్స్ స్కూల్ అనమాట, అక్కడ కో ఎడ్యుకేషన్ లేదు. సో ఒకరోజు అక్కడ మామూలుగా వాళ్ళు యాన్యువల్స్ డే జరిగేటప్పుడు చిన్న చిన్న నాటకాలు ప్లేస్ చేస్తారు, ప్రెస్ స్కూల్లో వేస్తుంటారు కదా. అలాగా ఈ అబ్బాయి ఎప్పుడు చూసినా ఏది ఇంట్రెస్ట్ లేకుండా వెనక్కి కూర్చోంటే వాళ్ళ మేడం టీచర్ చూసింది. ఒకరోజు వీడిని పిలిచి ఇక్కడ క్లాస్ ముందుకు వచ్చి ఒకసారి నవ్వేసిపో అని. ఇతనికి ఏం అర్థం కాలేదు ఎందుకు పిలుస్తుంది అని. సరే వెళ్ళి ఇంకా మేడం చెప్పాను కాబట్టి నవ్వాడు. నవ్వితే ఆమె పక్కన ఇంకొక మేడంతో చెప్పింది, చూసారా నేను చెప్పాను కదా వీడు నవ్వితే సొట్ట బుగ్గలు వస్తున్నాయి, కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతాడా అని చెప్పింది. ఇతనికి ఏం అర్థం కాలేదు ఏం చెప్తుంది. తీరా చూస్తే ఇతను ఒక గర్ల్ క్యారెక్టర్కి వాళ్ళు ఫిక్స్ చేశారు, అమ్మాయి క్యారెక్టర్కి. ఇతనికేమో అసలు మామూలుగా అమ్మాయి రోల్స్ వేయడమే ఇష్టం ఉండదు. పైగా అది ఏం క్యారెక్టర్ అంటే, ఒక రైల్వే స్టేషన్లో బేబీ మిస్ అయితే ఆ బేబీ గురించి నా బేబీ అని ఏడుస్తుండాలి అంతే. డైలాగ్ కూడా ఇంకోటి లేదు, నా బేబీ అనేదే డైలాగ్. ఇతనికి అది కనెక్ట్ కూడా కాలేదు. ఏంటి అది రైల్వే స్టేషన్లో ఈ లేడీకి ఏం పని, అక్కడ బాబుని ఎందుకు వదిలింది పనికి మాలది అని ఇతను ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ ఏమో జరిగిందంటే, వీళ్ళ అమ్మకి చిన్నప్పటి నుంచి కూడా గర్ల్ చిల్డ్రన్ నుంచి ఇష్టం, అమ్మాయిలంటే ఇష్టం. కానీ కొడుకు పుట్టాడు. సో ఈ పాత్ర వచ్చిందని చెప్పగానే ఆమె ఎగిరి గంతేసి వీడిని తీసుకెళ్ళి ఒక ఫ్రాక్ కొనిచ్చి లిప్స్టిక్లు అవన్నీ అమ్మాయి డెకరేషన్ అన్ని గురించి తనే దగ్గరుండి చేసి చాలా ఉత్సాహంగా ఆనందంగా ఆమె తయారు చేసింది. సో అలాగా బలవంతంగా ఇతను అమ్మాయి పాత్ర వేయాల్సి వచ్చింది. సో ఇతనికి డైలాగ్ లేకపోయినా ఏం లేకపోయినా అది మిగతా బాయ్స్ అంతా కూడా ఇతను పర్ఫెక్ట్గా గర్ల్ లాగా ఉన్నాడని ఇది చేయడం. సో దాని మంచి మార్కులు పడ్డాయి అనమాట ఆ నాటకానికి. దాంతో ఇంకొక 2 వచ్చాయి అట్లాంటివి. అలాగే ఇతనికి ఎవరి క్లాసులో ఇదే చేయడం మొదలుపెట్టాడు. ఒక 9th 10th వచ్చేకాడికి ఇతనికి చికాకు వచ్చింది. ఏంద్రా ఇది అసలు దేనికి కూడా కనెక్ట్ అవ్వట్లేదు, బలవంతంగా ఉంది, వాళ్ళ అమ్మ ఏమో ఆనందిస్తుంది. సో ఈ కాంటెక్స్లో ఇతను నేను ఇంకా విజయ్ను నేను మేల్ క్యారెక్టర్ చేస్తానని బలవంతంగా ఒప్పించి అప్పటి నుంచి మేల్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టాడు. దాంతో అతనికి ఇంట్రెస్ట్ వచ్చి ఈ చదువు కంటే ఎస్కేప్ అవ్వచ్చు దీంట్లో అయితే అని చెప్పి తను ఈ డ్రామా దీంట్లో రిహార్సల్స్ చేయడం, తనే ఇన్ఛార్జ్ అయిపోయాడు. సో రిహార్సల్స్ చేయించడం, స్క్రిప్ట్ రాయడం, ఇలాగా దీంట్లో యాక్టివ్గా బిజీ అయిపోయాడు. అయినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ఇతన్ని ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయి ఇవే ఎప్పుడు చూసినా అడిగేవాళ్ళు. వాళ్ళ కజిన్స్ వాళ్ళకి కూడా ఇదే పని అనమాట. ఇతనికేమో చిరగ్గా ఉండేది.
చివరికి ఇది అయిపోయినాక ఇంకా గ్రాడ్యుయేషన్కి వెళ్దాం అనుకున్నప్పుడు మన ముంబైలో ఢిల్లీ అనుకుంటా, ఢిల్లీలో యాక్టింగ్ స్కూల్లో చేరదామని ప్లాన్ చేశాడు. కానీ వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఇతను ఇంజనీరింగ్ చేయాలని పట్టుకొట్టారు. అలాగే ఇతను భోపాల్లో జాయిన్ చేశారు, ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. అక్కడికి వెళ్ళినాక ఇతనికి ఏం జరిగిందంటే అక్కడ కూడా ఇంజనీరింగ్ అంటేనే ఇతనికి ఇష్టం లేదు, అసలు కాలేజ్ ఇష్టం లేదు. అయితే అక్కడికి అర్థమైంది ఏమంటే ఇక్కడ తల్లిదండ్రులు లేదు, కంట్రోల్ చేసేవాళ్ళు లేరు, బోల్డ్ టైం ఉంది. రెండోది వాళ్ళ క్లాసులో 4 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పటి వరకు అతనికి క్లాసులో అమ్మాయిలే లేరు కాబట్టి అమ్మాయిలు ఉన్నారని వాళ్ళతో స్నేహం చేయడం, వాళ్ళతో కలిసి ఒక జట్టు కట్టడం, అక్కడ నాటకాలు డ్రామాలు చిన్న ప్లేస్ వేయడం అనేది మొదలుపెట్టాడు. అలాగా అతనికి యాక్టింగ్ మీద పెరిగింది. అయితే జనరల్గానే బ్రైట్ స్టూడెంట్ అతను, పెద్దగా చదవకపోయినా మార్కులు బాగా వచ్చేవి. అట్లాగే ఇంజనీరింగ్ కూడా పాస్ అయ్యాడు. జాబ్ లండన్లో వచ్చింది, లండన్లో చేరాడు. అయినా అతనికి ఈ మనసులో ఉండే యాక్టింగ్ ఇది పోలేదు. దాంతో అతను ఏం చేశాడంటే వీళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి చెప్తే వాళ్ళు ఒప్పుకోరని చెప్పి, వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండేది కాదు యాక్టింగ్ పట్ల, అతన్ని తీసుకొచ్చి అతను ఇంట్లో చెప్పకుండా ముంబై వచ్చేసాడు, రిజైన్ చేసి లండన్ నుంచి. కొంత డబ్బులు ఉంది, అక్కడ వచ్చి ప్లాట్ తీసుకోవాలంటే ఎవరు యాక్టర్ అంటే ఇవ్వట్లేదు ముంబైలో. అప్పట్లో ఏంటంటే యాక్టర్ అంటే ఇక్కడ కూడా తిరుపతి మన హైదరాబాద్లో కూడా సినిమా వాళ్ళు అంటే రూమ్ ఇచ్చేవాళ్ళు కాదు, రూమ్ కానీ ఇల్లు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. అందుకని వేరేది చెప్పి చేరేవాళ్ళు వీళ్ళు. అలాగే ఇతను కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి చేరడం, అక్కడ నుంచి కొంత పార్ట్ టైం జాబ్స్ చేస్తూ థియేటర్ అంటాం కదా, నాటకాలు, అక్కడ కూడా ముంబైలో నాటకాలు వేసే గ్రూపులతో చేరి నాటకాలు వేయడం, అలా అతను చేసుకుంటూ వచ్చినప్పుడు అతనికి కొంత ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఇక్కడ లైఫ్ కొన్ని చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాడు ఇతను. జీ ఫార్ ఇది దోపిడీ అని, తర్వాత ట్రూత్ ఆఫ్ ఇంజనీరింగ్ తన ఇంజనీరింగ్ కాలేజ్ అనుభవాలతో ఒకటి చేశాడు, తర్వాత హాఫ్ డే అని ఒకటి చేశాడు. ఆ 2 యూట్యూబ్లో దాదాపు 5 కోట్ల వ్యూస్ వచ్చింది, పెద్ద హిట్ అయిపోయినాయి. సో అవన్నీ నాటకాల్లో చూసిన వాళ్ళు ఎవరో శేఖర్ కమ్ములకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఒక క్యారెక్టర్ కావాలన్నప్పుడు ఇతన్ని సజెస్ట్ చేశారు. సో అలాగా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో ఇతను ఒక చిన్న రోల్ వేశాడు. అప్పట్లో దాంట్లో విజయ్ దేవరకొండ కూడా వేశాడు. అలాగా వీళ్ళిద్దరూ దాంట్లో సెలెక్ట్ అయ్యారు. అది కూడా ఇతనికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, కానీ అంటే ఇతనికి ముందు నుంచి కూడా ఏదైనా క్యారెక్టర్ కనెక్ట్ అయితే కానీ చేసే అలవాటు లేదనమాట. తనకు ముందు కనెక్ట్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ తనకి నచ్చాలి, అప్పుడే కనెక్ట్ అయితే కానీ కాన్ఫిడెన్స్ రాదు నాకు అని చెప్తాడు. అతను కాన్ఫిడెన్స్ లేకపోతే నేను అది చేయలేను. సో అలాగా అతను కాన్ఫిడెన్స్ లేకపోయినా శేఖర్ కమ్ముల పని విధానం నచ్చి అక్కడ జాయిన్ అయ్యాడు. అట్లాగే తర్వాత 1 అనే ఉంది కదా, మహేష్ బాబు సుకుమార్ డైరెక్టర్, దాంట్లో వచ్చింది. ఇదంతా ఎందుకు చేశారంటే ఆ క్యారెక్టర్లు పెద్దగా కనెక్ట్ అవ్వకపోయినా డైరెక్టర్ల నుంచి మనం ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవచ్చు. ఇతనికి ఏంటంటే ముందు నుంచి కూడా రైటింగు, ఫిల్మ్ రైటింగు, స్క్రిప్ట్ రైటింగు, ఫిల్మ్ మేకింగు వాటి మీద కూడా బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అలాగే నేర్చుకోవచ్చు అని చెప్పి వాళ్ళతో వెళ్ళాడు. సో అట్లా మెల్లగా ఫస్ట్ పెద్ద సినిమా అతనికి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ అది ఛాన్స్ వచ్చింది. దాంట్లో ఇతను ఆ డైరెక్టర్తో కలిసి కొద్ది రోజులు స్క్రిప్ట్ రైటింగ్ కూడా పాల్గొన్నాడు. తను కూడా యాక్టివ్గా రాశాడు. ఇద్దరు కలిసి ఆ స్క్రిప్ట్ రాశారు. అది ఇంకెంత పెద్ద హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు అది 25 కోట్లు కలెక్ట్ చేసింది. లో బడ్జెట్ సినిమా అది. దాంతో ఒకసారిగా అందరూ గుర్తించారు, ఈ అబ్బాయికి మంచి పేరు వచ్చింది. ఇంకా అక్కడి నుంచి దాని తర్వాత రెండో సినిమా మాత్రం చిత్సోర్ అని హిందీ సినిమా వచ్చింది. ఇక్కడ స్క్రిప్ట్లు నచ్చలేదు అతనికి. చిత్సోర్ హిందీ సినిమా వస్తే అది నితిన్ తివారీ డైరెక్షన్, అది 150 కోట్లు కలెక్ట్ చేసింది. దాని తర్వాత మూడో సినిమా జాతిరత్నాలు 2021లో. ఇంకా అది ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. 70 కోట్లు రిలీజ్ అయింది, 70 కోట్లు కలెక్ట్ చేసింది. జాతిరత్నాల్లో ఇతను జోగిపేట శ్రీకాంత్ క్యారెక్టర్కి అవార్డు కూడా వచ్చింది. ఇట్లా ఫస్ట్ సినిమా నుంచి అవార్డులు వస్తూనే ఉన్నాయి ఇతనికి. దాని తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, అది కూడా పేరు వచ్చింది, డబ్బులు వచ్చింది. సో ఇలాగా ఇతనికి ఏంటంటే ఎంటర్టైనింగ్గా కమర్షియల్ హిట్ అనుకున్న సినిమానే చేస్తాను, ఒకవేళ సినిమా బాగున్నా కూడా
కమర్షియల్గా ఆడదనుకుంటే నేను ఆ సినిమాలో చేయను. సినిమా కూడా ఒక డెమోక్రసీ లాంటిది. ప్రేక్షకుడు టికెట్ కొన్నాడంటే ఓటేసినట్లు లెక్క. కాబట్టి నేను ఎంత గొప్ప స్క్రిప్ట్ ఉన్నా ఎంటర్టైనింగ్ వాల్యూ లేకపోతే చేయను. అట్లని కామెడీ రోల్స్ చేస్తానని కాదు, ఎమోషనల్గా కూడా చేస్తాను. బట్ మేజర్గా ఎంటర్టైనింగ్ ఉండాలి అనేది అతను పెట్టుకున్న రూల్ అనమాట. సో అలాగా ఫస్ట్ 4 సినిమాలు నిజానికి మంచి హిట్లు అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. 3 తెలుగు, 1 హిందీ. ఇప్పుడు అనగనగా ఒక రాజు చేస్తున్నాడు. సో అతను త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను.